హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ అంటేనే ప్రత్యేక క్రేజ్. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు రావడం, లక్షలాది మంది సందర్శకులు తరలి రావడం ఆనవాయితీ. అయితే ఈ భారీ ఎగ్జిబిషన్ వెనుక స్టాళ్ల కేటాయింపు, బ్లాక్ మార్కెటింగ్, అధిక అద్దెలపై ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. స్టాల్ కోసం నిర్ణయించిన ధర కంటే అదనంగా వసూలు చేస్తున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధికార బలంతో స్టాళ్లను అమ్ముకుంటున్నారని వ్యాపారస్తులు లబోదిబ్బమంటున్నారు. వేలాది మంది వ్యాపారులు, లక్షలాది మంది సందర్శకులతో కలకలలాడే నుమాయిష్కు ఎంతో ప్రత్యేకత ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నుమాయిష్లో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. స్టాళ్ల కేటాయింపు, బ్లాక్ మార్కెటింగ్, సౌకర్యాల విషయంలో వస్తున్న ఆరోపణలు మాత్రం నిర్వాహకులపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందని వ్యాపారులు కోరుతున్నారు. సొసైటీలో ఒక సభ్యుడి వ్యవహార శైలిపై పలువురు సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత 6 ఏళ్లుగా కన్వీనర్ ఎవరైనా ఆయనదే పెత్తనం కొనసాగుతోందని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు. సొసైటీ సంప్రదాయం ప్రకారం కన్వీనర్గా ఒక్కసారి మాత్రమే అవకాశం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నిబంధనల్ని పక్కన పెట్టి సమాంతర కన్వీనర్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు తమ సమస్యలను ప్రశ్నిస్తే స్టాల్ దక్కదంటూ స్టాల్దారులను భయపెడుతున్నారని తెలుస్తోంది. దీంతో నిరుద్యోగ స్టాల్దారులు తమ సమస్యలను బయటకు చెప్పుకోలేక మౌనంగా భరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. నుమాయిష్లో ఎగ్జిబిషన్ బోర్డు మెంబర్స్ లో పదవి లేకుండా కూడా ప్రభాశంకర్ పెత్తనం కొనసాగుతూనే ఉంది. స్టాళ్లను నేరుగా కేటాయించకుండా కొంతమంది మధ్యవర్తులు రంగంలోకి వచ్చి బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడుతున్నారని వ్యాపారస్తులు అంటున్నారు. స్టాల్కు నిర్ణయించిన మొత్తానికి అదనంగా భారీ మొత్తాలు చెల్లించాల్సి వస్తోందని కొందరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఎక్స్ట్రా పైసలు డబ్బులు అడిగారు. ఆ డబ్బులు దేని గురించి అంటే ప్రైమ్ అని పెట్టి పెట్టారు వాళ్ళు. ఈ ప్రైమ్ దేని గురించి అని మేము ప్రశ్నించిన వాళ్ళని. ఈ ప్రభాస్ శంకర్ అనేటైనే ఎవ్రీ ఇయర్ కన్వీనర్గా కొత్త వ్యక్తిని ఎలక్ట్ చేస్తారు. ఆ వ్యక్తిని పక్క కూర్చొని పెట్టి ఆ కన్వీనర్ సీటు మీద ఇతను కూర్చొని ఇతడే ఈ స్టాళ్ళు అలాట్మెంట్ చేస్తుండు. స్టాల్ కోసం భారీ మొత్తంలో డబ్బులు చెల్లించడంతో పాటు అదనంగా ఇతర ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. అసలు స్టాళ్ల కేటాయింపు ఎలా జరుగుతుందో స్పష్టత కావాలని వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు. నుమాయిష్ స్టాళ్ల కేటాయింపులో జరుగుతున్న అవకతవకలపై ఎగ్జిబిషన్ సొసైటీకి కూడా సమాచారం ఉందని, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడుతున్న ప్రభాశంకర్ అనే వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సొసైటీని ప్రశ్నిస్తున్నారు. స్టాల్ కొనుగోలు చేసిన వ్యక్తి అక్కడ వ్యాపారం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నుమాయిష్ ప్రారంభమైన సమయంలోనే కొన్ని స్టాళ్లకు భారీ మొత్తాలు చెల్లించినప్పటికీ కనీస సౌకర్యాలు అందలేదని కొందరు వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. నీలోఫర్ కేఫ్ 75 స్టాళ్లు కేటాయించడంలో ఆంతర్యమేంటి? ఎగ్జిబిషన్ బైలాస్ ప్రకారం నిరుద్యోగులకు కేటాయించాలి. నీలోఫర్ వంటి కార్పొరేట్ సంస్థలకు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ऑल इंडिया एग्जीबिशन बोले तो कल्चरल एग्जीबिशन है, ऑल इंडिया की तरफ से आने का पूरा. यहाँ जाके कमर्शियल एग्जीबिशन हो गई. कल्चरल एग्जीबिशन तो कुछ हुई नहीं, इंडस्ट्रीज़ का कुछ नहीं हुआ, सब कमर्शियल एग्जीबिशन हो गई. जब से प्रभाशंकर ये कन्वीनर एडवाइज़र कन्वीनर का सीट बैठे एग्जीबिशन कमर्शियल हो गए सर. मैक्सिमम 50,000 स्टॉल रेंट था, उसके बाद 75,000 स्टॉल रेंट हो गया, उसके बाद 2026 1 लाख स्टॉल रेंट होगा. 2025 में 75,000 स्टॉल रेंट था. ये स्टॉल रेंट चलो महंगाई बढ़ रही है, स्टॉल रेंट बढ़ा चलो दे सकते बोल के. स्टॉल पे प्राइम 90% स्टॉल पे प्राइम अमाउंट पे करना 100% पे करना सर्ट कर दिया. श्रीधर बाबू हमारे प्रेसिडेंट एग्जीबिशन प्रेसिडेंट है, श्रीधर बाबू IT मिनिस्टर साहब है, उनका भी जाके हम इंसाफ मांगे, उनसे भी कोई इंसाफ की हमको दुकान नहीं मिली है. कोई एग्जीबिशन सुधारी में सुधार आई है एग्जीबिशन में. ये प्राइम का टोटली बाइकआउट हो जाइए. नई कमेटी डाली है, पुराने मेंबर बहुत अच्छे थे साहब, पूछ के जाते थे स्टॉललैंड में क्या में काम चला नहीं चला, कारोबार चला नहीं. पुराने मेंबरों का पूरा बाइकआउट, नए मेंबर आ गए. प्रभाशंकर की टीम जो आ गई वो करप्शन टीम है सब. వేలాది మంది వ్యాపారులు, లక్షలాది మంది సందర్శకులతో కలకలలాడే నుమాయిష్కు ఎంతో ప్రత్యేకత ఉంది. కానీ స్టాళ్ల కేటాయింపు, బ్లాక్ మార్కెటింగ్, సౌకర్యాల విషయంలో వస్తున్న ఆరోపణలు మాత్రం నిర్వాహకులపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. బోర్డు సభ్యుల అవకతవకలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా ఇప్పటివరకు విజిలెన్స్ విచారణ కూడా జరగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.
నుమాయిష్ నిర్వహణలో పారదర్శకత తీసుకురావాలని, స్టాళ్ల కేటాయింపులో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నుమాయిష్లో బ్రోకర్ల పెత్తనం ఎక్కువైందని వ్యాపారస్తులు వాపోతున్నారు.